Hi, good morning everyone. Welcome to KNR Institute, Karimnagar. I am Srinath, English faculty in KNR Institute. ఇప్పుడు ఇంగ్లీష్ సిలబస్ మనకి మామూలుగా ఏముంటుంది ప్రిలిమ్స్ లో కానీ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ అండ్ మనకి మెయిన్స్ లో ఎస్ఐ మెయిన్స్ కి ఇంగ్లీష్ అనేది అది ఎంత ఇంపార్టెంట్ అనేది ఒకసారి మనం చూసుకుందాం విత్ సిలబస్. అండ్ ఇంగ్లీష్ సిలబస్ మనకి ఎందుకు ఇంపార్టెంట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలా మంది అన్ని సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతారు, ఇంగ్లీష్ ఒకదాన్ని ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ ఇంగ్లీష్ ని ఎవరైతే చదువుకుంటారో, ఇంగ్లీష్ మీద ఎక్కువగా ఎవరైతే ఫోకస్ చేస్తారో వాళ్ళకి ఆటోమేటిక్ గా మనకి మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మన గ్రామర్ అండ్ వొకాబులరీ 2 టైప్స్ ఉంటాయి. ఇందులో పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, వాయిస్. ఈ టెన్సెస్ ఇంపార్టెంట్ మొత్తంలో గ్రామర్లో, ఎందుకంటే ఈ టెన్స్ చదువుకుంటే కరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే టెన్స్ బేస్ చేసుకుని వాయిస్ ఉంటుంది అండ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్కి అవసరం వస్తుంది, డైరెక్ట్ ఇండైరెక్ట్కి అవసరం వస్తుంది, రిపోర్టెడ్ స్పీచ్ అని అంటాము, క్వశ్చన్ ట్యాగ్స్ అవసరం వస్తుంది, టైప్స్ ఆఫ్ సెంటెన్స్లలో కూడా చూపిస్తాము ఇది టెన్సెస్కి రిలేటెడ్గా. అండ్ ఇదంతా కూడా మనకి ప్రిలిమ్స్కి సంబంధించింది. అండ్ ఈ టెన్సెస్ వచ్చినప్పుడు మనకి ఎస్ఐ మెయిన్స్ రాసేటప్పుడు లెటర్ రైటింగ్ కానీ, కాంప్రహెన్సివ్ ప్యాసేజెస్లో మనకి ఆన్సర్ చేయడానికి కానీ, అండ్ ఈ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ కానీ, సీక్వెన్స్ సెంటెన్స్ కానీ, ఇదంతా టెన్సెస్ బేస్డ్ ఉంటుంది. అండ్ ఇందులో మనకి 30 మార్క్స్ పేపర్ లో, ఏది ప్రిలిమ్స్ లో 24 మార్క్స్ వరకు గ్రామర్ అడుగుతారు అండ్ మిగిలిన 6 మార్క్స్ వరకు వొకాబులరీ ఉంటుంది. వొకాబులరీలో మనకి యాంటోనిమ్స్ అండ్ సినోనిమ్స్ కనబడతాయి. ఇది 6 మార్క్స్. ఇందులో ఇంకొక 5 మార్క్స్ తీసేస్తే ఈ 5 మార్క్స్ వచ్చేసి మనకి పారాగ్రాఫ్ రైటింగ్ ఉంటుంది. పారాగ్రాఫ్ రైటింగ్ అంటే పారాగ్రాఫ్ క్వశ్చన్ ఇస్తారు, కానీ ఇది ప్రిలిమ్స్ లెవెల్ కాబట్టి, అంటే జాబ్ కి రిలేటెడ్ కాబట్టి కొంచెం టఫ్ గా ఉంటుంది అనమాట. ఇంకా మెయిన్ గా ఎవరైతే ఈ ప్రిలిమ్స్ అన్ని క్వాలిఫైడ్ అయిపోయి మెయిన్స్ కి వెళ్ళిపోతారో, మేజర్ గా ఎస్ఐ మెయిన్స్ గురించి చూసినట్టయితే వాళ్ళకి ఈ ఇంగ్లీష్ సిలబస్ మేబీ ఓన్లీ 100 మార్క్స్ అని అనుకుంటాము, 35 మార్క్స్ అయితే క్వాలిఫైడ్ అవ్వచ్చులే అనుకుంటాము. కానీ ఆ 35 మార్క్స్ కూడా కష్టమే, ఎందుకంటే మరి చాలా ఫిల్టర్ చేసి కరెక్షన్ చేస్తారు కాబట్టి 35 మార్క్స్ చాలా ఇంపార్టెంట్. అందులో మీరు లెటర్ రైటింగ్ కానీ, ప్రెసీ కానీ, నోట్ మేకింగ్ కానీ ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. పారాగ్రాఫ్ రైటింగ్ కానీ ఇవన్నీ ఇంగ్లీష్లో రాయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేసినట్టయితే మనకి మెయిన్స్లో స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. ఇక కానిస్టేబుల్ మెయిన్స్కి వచ్చేసి మేము ముందే చెప్పినట్టుగా 30 మార్కులు అనేవి అంటే మీరు వేరేది ఏదైనా సరే చాలా కష్టపడి ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇంగ్లీష్ని మీరు కరెక్ట్గా ఫోకస్ చేస్తే ఎగ్జామ్ హాల్లో విత్ ఇన్ 15 minutes లో మీరు 30 క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయడానికి ఈజీగా ఉంటుంది, అంత ఫాస్ట్ గా చేయడానికి ఉంటుంది. అండ్ దీంతో పాటు కేఎన్ఆర్ ఇన్స్టిట్యూట్ మనకి ఏం చేస్తుంది అని అంటే ఆన్లైన్ ఎగ్జామ్స్ పెడుతుంది. ఇప్పటి నుండి రెగ్యులర్ గా ఆన్లైన్ ఎగ్జామ్స్. ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఏంటి అని అంటే ప్రతి సబ్జెక్ట్ మీద టాపిక్ వైజ్ ఎగ్జామ్ ఉంటుంది. అంటే 1 టాపిక్ చి ఎన్ని క్వశ్చన్స్ కవర్ అవ్వచ్చు, అది ఎన్ని రకాలుగా అడగవచ్చు అని ప్రతి టాపిక్ నుంచి నీట్ గా ఉంటాయి. మళ్ళీ ప్రతి మంత్ వచ్చేసి గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తాం. అంటే అప్పటి వరకు జరిగిన వీక్లీ అవ్వచ్చు, లేకుంటే మంత్లీ అవ్వచ్చు, ఫార్ట్నైట్ అవ్వచ్చు, మళ్ళీ ఒక గ్రాండ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తాం. అండ్ టాపిక్ వైజ్ చూసినట్టయితే అన్లిమిటెడ్ అనమాట. ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ యూజ్ చేసేసుకోండి.